నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలని గమనిస్తూ ఉంటే రాజకీయాల్లో ఇంకా చాలా నేర్చుకోవాలి అనేటువంటిది తెలుస్తూ ఉంది. వాస్తవానికి గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఇతర ఏ రాష్ట్రాల్లోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. నా నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 1770 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. అమ్మఒడి, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన, తోడు, చేదోడు ఇట్లా వివిధ పథకాల ద్వారా మరొక 1370 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో నేరుగా ఏ రకమైనటువంటి లంచాలకు కానీ వివక్షలకు కానీ తావు లేకుండా ప్రజల అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. ఒక్క మా నియోజకవర్గానికి సంబంధించి 20,000 మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చాం. మొదటి పంటకే సాగునీరు ఇవ్వడం కష్టం అన్నటువంటి రోజుల దగ్గర నుంచి రెండవ పంటకు సైతం పుష్కలంగా సాగునీటిని అందించి ప్రతి రైతు కూడా ఆర్థికంగా ఎదిగేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు దగ్గర నుంచి మొదలుపెట్టి క్రాప్ లాస్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, గోడౌన్లు కానీ, మార్కెట్ కమిటీ తీసుకుని రావడం కానీ, 38 కోట్ల రూపాయలతో ఇరిగేషన్ వర్క్స్ని మైనర్ ట్యాంకుల మీద నిర్వహించడం కానీ, 22 కోట్ల రూపాయలతో జైకా ఫండ్స్తో తొరిగడ్డ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మోడర్నైజేషన్ చేయడం కావచ్చు, 91 కోట్ల రూపాయలతో సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి ఒక రివర్స్ పంపింగ్ స్కీమ్ని తీసుకొచ్చి మునిగిపోయేటటువంటి ప్రాంతాలను కాపాడేటటువంటి కార్యక్రమం కావచ్చు ముంపు నుంచి, లేక 215 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి గోదావరి నీటిని తాగునీటి కింద అందించేటటువంటి ప్రాజెక్ట్ని మంజూరు చేయించడం కావచ్చు. సో ఇవన్నీ చేయడం తప్ప ప్రజలకి అనేటువంటిది ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇంటి దగ్గర 25-30 మంది సిబ్బందిని పెట్టుకుని ఎవరు తీసుకొచ్చి ఏ అర్జీ మా మొఖాన పడేసినా కూడా ప్రతిదానికి కూడా జవాబుదారీగా నిలవడం కానీ, లేక గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా బహుశా చరిత్రలో ఎప్పుడు లేనటువంటి రీతిలో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిని ప్రతి గడపకి వెళ్ళి 1,00,000 ఇల్లులు ఉంటే 80,000 గడపకి నేనే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి అందించినటువంటి పథకాలు వివరించాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే చెప్పండి అని చెప్పి వాటిని కూడా నోట్ చేసుకుని వచ్చి ఫర్దర్గా ఫాలోఅప్ చేసి ప్రజలకు తోడుగా నిలిచేటటువంటి కార్యక్రమం చేశాం. గడిచినటువంటి 5 ఏళ్ళు కూడా మనం లేకపోతే ఒక క్షణం ఈ నియోజకవర్గం ఏమైపోతుంది అనేటువంటి ఒక భ్రమలో బ్రతికేమా అనేటువంటిది నిజంగా ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సమయం వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. 2009లో కూడా ఒకసారి చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంటు, ఉచిత విద్యుత్ కావచ్చు రైతులకి, ఇటువంటి అనేక పథకాలను ప్రవేశపెడితే ఆవేళ కనీసం పోనీ అట్టేసరి మార్కులతో అయినా గెలిపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇవాళ ప్రజల విషయంలో ఏం తప్పు చేసాం, లేకపోతే చేసినటువంటి పథకాలే తప్ప, ప్రజలకు చేసినటువంటి మంచే తప్ప అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంది. దగ్గర 20,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగింది. ఊరికి దగ్గరగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు లేవో ప్రైవేట్ రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి అక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ప్రొవైడ్ చేసి 1,80,000 రూపాయలు హౌసింగ్ లోన్లు ఇచ్చి ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళకి ఫ్రీగా కరెంటు మీటర్ని కూడా అందించినటువంటి కార్యక్రమం చేశాం. సో ఇవన్నీ తప్ప ఇవి చేయడం వల్లనే ప్రజలు ఈ స్థాయిలో వద్దని అనుకున్నారా? కేవలం 11 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేశారు. నా నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చిందన్నా ఒక పక్కన నేను, అమ్మ, తమ్ముడు, నా భార్య, నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా నిరంతరం అనేక కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అంబులెన్స్లు, ఉచితంగా కైవల్య రథాలు, క్యాన్సర్పై యుద్ధం అనే కార్యక్రమం, మెడికల్ క్యాంపులు, అక్షయ సంజీవని అని చెప్పి ఒక కార్యక్రమం, అక్షయ అమృతం అని ఒక కార్యక్రమం, ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ వ్యవస్థ ద్వారా కూడా ప్యారలల్గా గవర్నమెంట్కి రన్ చేసాం. అర్ధరాత్రి 2ంటికి సమస్య వచ్చిందంటే స్పందిస్తూ వచ్చాం. నా తల్లికి, నన్ను కన్న తల్లికి, నన్ను పెంచిన మా అమ్మమ్మకి
ఒంట్లో బాగాలేదు హైదరాబాద్లో ఏఐజీ హాస్పిటల్లో ఉన్నారు అని అంటే, ఐసీయూలో ఉంటే, ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే, 4వ రోజు తిరిగి వెనక్కి వచ్చి ఇక్కడ ఏమవుతుందో, ఎవరికైనా కష్టం వస్తే, ఆపద వస్తే వాళ్ళని ఆదుకునేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో అనేటువంటి ఆతృతతో వెనక్కి వచ్చాం. అదే ఎక్కడో ఎవరికో బొట్టనవేలు మీద చిన్న గీత పడింది అని అంటే, ఇక్కడి నుంచి బయలుదేరి ఎక్కడో పురుషోత్తపట్నం వరకు 1.5 2 గంటలు ప్రయాణం చేసి వాళ్ళని పలకరించి వాళ్ళకి 1 గంటన్నర పాటు వాళ్ళతో కూర్చుని సంబంధించిన డాక్టర్లతో మాట్లాడి మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మనకి ప్రైవేట్ లైఫ్ అవసరం లేదు, మన భార్యతో సమయం గడపవసరం లేదు, మన పిల్లలతో సమయం గడపవసరం లేదు, మనకి ప్రజలే జీవితం, ప్రజలు మనకి దేవుడు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఈ భూమి మీద మనకు పంపించింది కేవలం ప్రజల కోసమే అని చెప్పని మనం అనుకోవడం తప్ప అని చెప్పని ఇవాళ ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఎన్నికల అనంతరం ఇంటి బయట బోర్డులు పెట్టి పలానా సమయం నుంచి పలానా సమయం వరకే రండి, ఈ వారాల్లో మాత్రమే రండి అని చెప్పడం, ప్రజలు వచ్చినా వాళ్ళతో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వకపోవడం, లేకపోతే సంవత్సరంలో 9 నెలలు 10 నెలల పాటు అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళకి, మా పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 64,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. అంటే ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవాళ ప్రజలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ, మేము నేర్చుకోవాల్సింది, మేము తెలుసుకోవాల్సింది చాలా ఉందా అని చెప్పని నిజంగా మాకు మేమే ఒక కామా పెట్టుకుని ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నామని చెప్పి మాత్రం ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. 2013లో ఇదే 3 రాజకీయ పార్టీలు కూటమి కింద ఏర్పడి ఆవేళ విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని, రైతుల రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రాక చెల్లెమ్మల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2,000 ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు కట్టించేస్తామని 650 వాగ్దానాలు ఇచ్చి 5 ఏళ్లలో ఏ మేరకు వాటిని నెరవేర్చారు అనేటువంటిది మనకు తెలుసున్నటువంటి విషయం. అదే 5 ఏళ్లలో నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు ఒక భరోసాను కల్పిస్తూ ధైర్యాన్ని ఇస్తూ అన్ని వర్గాల ప్రజలతోని మమేకమై ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి తన పాదయాత్ర ద్వారా నవరత్నాల పథకాలని గడిచినటువంటి 5 ఏళ్లలో మేనిఫెస్టో అనేది ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి తూచా తప్పకుండా ప్రతి అక్షరాన్ని కూడా అమలు చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ తిరిగి ఏ కూటమి అయితే, ఏ 3 రాజకీయ పార్టీలు అయితే గడిచిన 2014 నుంచి 19 వరకు వాళ్ళు అందించినటువంటి పాలన, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈ రెండిటికి జరిగినటువంటి ఎన్నికే 2024. సో ప్రజలు వాళ్ళే కావాలి, మాకు ఆ కూటమే కావాలి, ఆ 3 రాజకీయ పార్టీలే కావాలి అని చెప్పని కోరుకున్నటువంటి విధానాన్ని చూస్తే మనం మేనిఫెస్టోని ఎంతగా పవిత్రంగా చూడటం తప్ప, ప్రజల కోసం ఎంతగా తాపత్రయపడడం తప్ప అనేటువంటిది ఒకసారి మనకి మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేస్తామని అత్యున్నతమైనటువంటి చట్టసభలు భారతదేశంలోనే, పార్లమెంటు, రాజ్యసభల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని, విభజన చట్టాల్లో హామీలని ఒక్కటి కూడా ఈ రోజుకి నెరవేర్చినటువంటి రాజకీయ పార్టీకి వత్తాసు పలికారు ఇవాళ ప్రజలు. ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు కాపుల కోసం రోడ్లెక్కి ఉద్యమాలు చేసి భార్యను తన్నించుకుని బూతులు తిట్టించుకుని జైళ్ళల్లో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు కాపుల్ని కేసులు పెడితే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు పనికిమాలినోళ్ళగా కనిపించాడు. ఎవరైతే కాపులకి కష్టం వచ్చిందంటే కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి హీరోలు ఇవాళ కాపుల్లో హీరోల కింద కనిపిస్తూ ఉన్నారు, మేము జీరోల కింద కనిపిస్తూ ఉన్నాం. ఎవరైతే 650 వాగ్దానాలు ఇచ్చి వాటిని పూర్తిగా గాలి కొదిలేశారో, ఈవేళ మేము ఇచ్చేటటువంటి 13,500 రూపాయల రైతు భరోసాని రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఈవేళ 20,000 ఇస్తారట. మేము అమ్మఒడి కింద ఒకరికి ఇస్తే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తారట. ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఇస్తారట. ఇవన్నీ మరి ఎక్కడి నుంచి చేసి ఏం చేసి చూపిస్తారో, ఏ రకంగా చేస్తారనేటువంటిది
ప్రజలు మోసపోయారా, మేము మోసపోయామా, ఎవరు మోసపోయాం అనేటువంటిది ఒక 6 నెలలు, సంవత్సరం పాటు, ఏడాది పాటు వేచి చూస్తే మనకే అర్థమవుతుంది. అయితే బహుశా తప్పు ప్రజలు చేశారా, మేం చేశారా అనేది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. బట్ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, విజయలక్ష్మి గారు ఆయనకి నేర్పించినటువంటి పాఠాలు కానీ, లేక నా తల్లిదండ్రులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, విజయలక్ష్మి గారు నాకో నా తమ్ముడికో మాకు నేర్పించినటువంటి పాఠాల ద్వారా కానీ ప్రజల్లోనే ఉంటాం, ప్రజల కోసమే బ్రతుకుతాం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే ముందుకు వెళ్తాం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని దెబ్బలు ఎదురైనా కూడా ఖచ్చితంగా ప్రజల కోసం బతుకుతాం. తప్పు మేం చేసామా, ప్రజలు చేశారా అనేది భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి గారిని ఎవరైనా తప్పు పట్టించారనుకుంటున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకున్నంత కమిట్మెంటు, ఆయనకున్నటువంటి ప్రజల పట్ల ఒక ఏదో చెయ్యాలి అనేటువంటి తాపత్రయం, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మాకు కూడా ఏదో చెయ్యాలి, గొప్పగా ఉండాలి, ప్రజలతో శభాష్ అనిపించుకోవాలనేటువంటి విధానంతోనే ఏ రోజు కూడా ముందుకెళ్ళాం. అయితే ముఖ్యమంత్రి గారికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్య ధోరణి కారణంగా ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అందరి అధికారులని కాదు, కానీ ధనుంజయ రెడ్డి గారు లాంటి అధికారుల వలన మాత్రం ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడ్డారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. సీఎం గారి దగ్గర ఒక ఫెన్స్ కట్టేసి ఏది ఆయన దృష్టికి వెళ్ళినా కేవలం మళ్ళీ ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి టేబుల్ మీదకే వచ్చేటట్టుగా ఇది చేసుకోవడం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఇవాళకి కూడా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో శ్రీకాకుళం జిల్లాలో ఆయన కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక యాడ్ స్టేషన్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళాం. ఆయన కలెక్టర్గా ఉన్నటువంటి రోజుల్లో అక్కడికి వెళ్ళి కనీసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కూడా కనీసం కలెక్టర్ ఛాంబర్లో కూడా అలౌ చేయలేదు ఆయన. అవేళ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాదిరిగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తులు అధికారంలోకి వచ్చేసిన తర్వాత పూర్తిగా తానే ముఖ్యమంత్రి అన్నట్టుగా వ్యవహరించి ఎమ్మెల్యేలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల్ని ఆయన డోర్ల బయట గంటల తరబడి వెయిట్ చేయించి ఉదయం 8-9 గంటలకు వెళ్తే రాత్రి 9-10 గంటల వరకు, 11-12 వరకు కూడా వెయిట్ చూసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇవాళ నా నియోజకవర్గంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి రైతుల యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వాలి అని చెప్పని 10 సార్లు తిరిగితే 5 ఏళ్ళు గడిచిపోయింది, ఆ సమస్య పరిష్కారం కాలేదు. కోరుకొండ లక్ష్మీనరస్వామి ఆలయం యొక్క భూములకి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క భూములకి సంబంధించినటువంటి కొంత వివాదం ఉండి రిజిస్ట్రేషన్లో ఆగిపోతే ఆ సమస్య మీద 1-10 సార్లు తిరిగా, ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేసాం, రైతులకు డబ్బులు చెల్లించాలి అని చెప్పి 1-10 సార్లు అక్కడ తిరిగినా కూడా ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి సమాధానం రాలేదు. ముఖ్యమంత్రి గారు బ్లైండ్గా ఈ వ్యక్తిని నమ్మాడు. ఆయన నిజంగా ఆయన కల్మషం లేనటువంటి వ్యక్తి, ఆయన ప్రజలకు మంచి చేయాలి అని చెప్పని తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి. కేవలం ఇటువంటి పనికి మాలినటువంటి అధికారుల యొక్క వ్యవహార తీరు వలన ఇవాళ ఖచ్చితంగా పార్టీకి నష్టం జరిగింది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అటువంటి వాళ్ళకి పార్టీ కూడా గుర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి వాళ్ళని ఈ ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా ఆయన కూడా తెలుసుకుంటాడు. డెఫినెట్గా ఇవన్నీ కూడా కరెక్షన్లు జరుగుతాయి. ఓడిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా కూడా నిలిచిపోతారు ప్రజల్లో? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా మొదలుపెట్టాడు తన ప్రస్థానం. ఆయన, వారి తల్లిగారు విజయమ్మ గారు ఇద్దరూ కలిసి ప్రారంభించినటువంటి ప్రస్థానం ఒక రాజకీయ పార్టీగా భారతదేశంలోనే ఒక అతిపెద్ద రాజకీయ వ్యవస్థ కింద, ఒక సమూహం కింద ఇవాళ వ్యాప్తి చెందడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయనలో ఒక కట్టుబాటు ఉంది, ఒక పట్టుదల ఉంది. ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు. అయితే ఆయన కేవలం ఎక్కడ మోసాలు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మేనిఫెస్టో అనే దాన్ని పవిత్రంగా చూడాలి. అప్పుడే మనం రాజకీయాల్లో విలువలు తీసుకొచ్చినటువంటి వాళ్ళం అవుతాము అని చెప్పి అమాయకంగా ఆయన నమ్మాడు. ఆయన అమాయకత్వమా నిజాయితీయా అనేది ఒక 6 నెలల పోతే తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రజలు
మళ్ళీ ఇటువైపు చూసేటటువంటి పరిస్థితి వస్తుంది. బట్ ఆయన ఇవాళ గెలిచిన ఓడిన సింహమే, ఖచ్చితంగా ఆయన రియల్ హీరోనే, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. మోసాలు చేసేవాళ్ళు 1-4 సార్లు గెలిస్తే ఏమి హీరోలు అయిపోరు. ఇవాళ ఒక ఆరోగ్యశ్రీ పేరు చెప్పిన, ఫీజు రియంబర్స్మెంట్ చెప్పిన, రైతులకు ఫ్రీ కరెంట్ పేరు చెప్పిన, ఏ పథకం పేరు చెప్పినా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. చెప్తే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే టక్కును గుర్తొచ్చే పథకం ఒక్కటి కూడా లేదు. అందు గురించి డెఫినెట్గా నిజం కాస్త లేట్ అయినా సరే నిలబడుతుంది, గెలుస్తుంది, అందులో అనుమానం లేదు. మేము ధైర్యంగా ఉన్నాం. మాకేమి పదవులు అనేటువంటిది ఏదో మా వ్యక్తిగత స్వార్థాల కోసం ఏ రోజు ఉపయోగించుకోలేదు. బాధ్యతగా సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రాంత ప్రజల కోసమే పనిచేసాం. సో డెఫినెట్గా మాకేం ఒరిగిన నష్టమేం లేదు. ధైర్యంగా ఉంటాం, ప్రజల కోసం ఖచ్చితంగా పనిచేస్తాం. ఊర్లో వైసీపీ